Hello everyone, welcome to today's class. In this class, we are going to learn about hydrocarbons. హైడ్రోకార్బన్స్ ఈ పేరును కనుక మనం చూసినట్లయితే పేరును బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుందండి. ఏంటంటే ఇందులో నేర్చుకోబోయేటటువంటి కాంపౌండ్స్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఎవరు అంటే కార్బను మరియు హైడ్రోజన్. సో ద కెమిస్ట్రీ ఆఫ్ carbon and hydrogen combined compounds అనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం ఈ క్లాస్లో. ఈ తీసుకునేటువంటి మూలకాలు అంటే కార్బన్ అండ్ హైడ్రోజన్ అనేటువంటి మూలకాలని కంబైన్ చేసినప్పుడు అవి డిఫరెంట్ ప్రపోర్షన్స్లో కంబైన్ అవుతాయి. ఆ కంబైన్ అయ్యేటటువంటి డిఫరెంట్ ప్రపోర్షన్స్ని వాటి యొక్క శాచురేషను అన్సాచురేషన్ లెవెల్స్ని బట్టి వాటిని డిఫరెంట్ వెరైటీస్గా డివైడ్ చేశారు. ఆ వెరైటీస్ లేదంటే ఆ టైప్స్ ఏంటి అనేటటువంటిది ఇప్పుడు చూద్దాం. అంటే ఇక్కడ మనం హైడ్రోకార్బన్స్ అని కనుక తీసుకున్నట్లయితే ఇవి రెండు రకాలుగా డివైడ్ చేయబడ్డాయి. ఒకదాన్ని ఏమంటారంటే శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, రెండో దాన్ని ఏమంటారంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సార్ ఇంతకీ సాచురేషన్ అంటే ఏమిటి, అన్సాచురేషన్ అంటే ఏమిటి? ఇఫ్ ది కాంపౌండ్ కంటైన్స్ ఓన్లీ సిగ్మా బాండ్స్ దెన్ దట్ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అంటే మీరు తీసుకున్నటువంటి పేరెంట్ చైన్లో ఎక్కడా కూడా మీకు అన్సాచురేషన్ ఉండకూడదు, అంటే డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ కానీ ఉండకూడదు. అలా ఉండకుండా ఉన్నట్లయితే వీటిని ఏమని అంటారంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని చెప్పేసి అంటారు. వీటికి ఒక ఫార్ములా ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది. వాటి యొక్క ఉన్నటువంటి పేరు ఏంటంటే ఆల్కేన్స్. వీటి యొక్క ఫార్ములా ఏంటి అంటే CnH2n+2. మాస్టర్ ఫార్ములా అంటే ఏంటండి? ఫార్ములా అంటే వేరేమీ కాదండి, వీటి యొక్క కాంబినేషన్ జరిగేటప్పుడు ఈ స్టాయికియోమెట్రిక్ రేషియోలో ఇవి కంబైన్ అవుతాయి. అంటే ఇక్కడ n=1 అని పెట్టారనుకోండి, హెచ్ ఆటోమేటిక్గా ఏమవుతుంది 2 × 1 + 2. 2 × 1 అంటే 2, 2 + 2 is 4. So you will get a compound CH4. Whenever you are going to next compound, అప్పుడు ఏమవుతుంది ఇందులో 2 వస్తుంది, H2n+2 అంటే మనకి 2n అంటే 2 × 2, 4, 4 + 2 is 6. Then the next compound is C2H6. In that manner, we are able to identify the compound. Compound ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఈ ఫార్ములా కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈ ఆల్కేన్స్ గురించి తెలుస్తుంది. ఇస్ దట్ క్లియర్? అదే మనకి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కనుక తీసుకున్నట్లయితే వీటిని మరలా రెండు రకాలుగా డివైడ్ చేశారు. అవి ఏంటి? ఒకటి ఆల్కీన్స్, రెండో దాన్ని ఆల్కైన్స్ అని అంటారు. ఆల్కీన్స్కి ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే CnH2n. అదే ఆల్కైన్స్కి ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే CnH2n-2. సార్ ఇందులో ఆల్కీన్స్ అంటే ఏంటి? దోస్ కాంపౌండ్స్ విచ్ కంటైన్ డబుల్ బాండ్. దోస్ కాంపౌండ్ విచ్ కంటైన్ డబుల్ బాండ్ ఇన్ దేర్ పేరెంట్ చైన్. ఆ పేరెంట్ చైన్లో కనుక చూసినట్లయితే దాంట్లో కనుక మీకు డబుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే ఆ కాంపౌండ్ని ఏమని పిలుస్తారంటే ఆల్కీన్ అని అంటారు. పేరెంట్ చైన్లో కనుక ట్రిపుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమని పిలుస్తారు? ఆల్కైన్ అని పిలుస్తారు. సపోజ్ సార్ మీరు ఒక పేరెంట్ చైన్ తీసుకున్నారు, అంటే ఒక కార్బన్ కాంపౌండ్లో ఉన్నటువంటి పేరెంట్ చైన్ తీసుకున్నారు. ఆ దాంట్లో మనకి డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది, అంటే 2 డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఆ కాంపౌండ్ని ఏమని పిలుస్తారు? సింప్లీ యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సపోజ్ ఇఫ్ ఇట్ స్పెసిఫికల్లీ కంటైన్స్ సింగిల్ డబుల్ బాండ్స్ ఓన్లీ, దానిలో పేరెంట్ చైన్లో డబుల్ బాండ్సే మనకు కనిపిస్తూ ఉన్నట్లయితే కనుక దాన్ని మనం ఏమని పిలవాలంటే ఆల్కీన్ అని పిలవాలి. స్పెసిఫిక్గా ట్రిపుల్ బాండ్సే దాంట్లో కనిపిస్తున్నట్లయితే దెన్ యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ ఆల్కైన్. అంటే ఇవన్నీ సింగిల్గా ఉన్నట్టు కాంపౌండ్స్ లాగా మనకి ఎపీర్ అవుతూ ఉంటాయి మన యొక్క నేచర్లో కనుక చూసినట్లయితే. ఇక కొంతమంది స్టూడెంట్స్ డౌట్ వస్తుంది, సార్ అంటే దీని లోపల కనుక చూసినట్లయితే ఎక్కడా కూడా సింగిల్ బాండ్స్ ఉండవా? సింగిల్ బాండ్స్ ఉంటాయి.
మీ చాలా ప్లేసెస్లో సింగిల్ బాండ్స్ ఉంటాయి. ఈవెన్ దో ఇఫ్ ఇట్ కంటైన్స్ వన్ డబుల్ బాండ్, దాంట్లో ఒక్క డబుల్ బాండ్ కనుక ప్రెజెంట్ అయ్యి ఉన్నా కూడా యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ ఆల్కేన్. అదేవిధంగా దీంట్లో ఒక ట్రిపుల్ బాండ్ ప్రెజెంట్ అయ్యి ఉన్నా కూడా దాన్ని ఆల్కైన్ అనాలి. అర్థం కాలేదండి, మీరు ఏదో చెప్పారో మాకు తెలియలేదు. ముందుగా ఇక్కడ ఉన్న కాంపౌండ్స్ రాస్తాను, నేనేం ఇప్పుడు మాట్లాడిన విషయాన్ని మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కాంపౌండ్స్ రాసేటప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక్కొక్క కాంపౌండ్ 2 కాంపౌండ్లు రాసుకోవచ్చు. దీనిలో మొదటి కాంపౌండ్ CH4, దీనిలో రెండో కాంపౌండ్ C2H6. CH4ని మీథేన్ అన్న పేరుతో పిలుస్తారు, C2H6ని ఈథేన్ అన్న పేరుతో పిలుస్తారు. అదే CnH2n ఉందనుకోండి, దీనికి ఎగ్జాంపుల్గా కనుక చెప్పుకోవాలంటే ఆ ఫార్ములా సరిపోయే విధంగా C1 రాశాను అనుకోండి, C1H2 అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, CH2. అటువంటి కాంపౌండ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వదు అంటే కార్బన్ ఎప్పుడైనా కాంపౌండ్స్ని ఏర్పరిచింది అంటే దాని యొక్క క్యాటినేషన్ కెపాసిటీ సాటిస్ఫై అవ్వాలి. అంటే ఇట్ మస్ట్ హ్యావ్ 4 బాండ్స్. కార్బన్ చుట్టూతో 4 బంధాలు దానికి కనిపిస్తూ ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ ఫార్మ్ కాంపౌండ్స్. కాబట్టి ఇలా కనుక చూసినట్లయితే కార్బన్ పక్కన C1H2 అని వచ్చింది, కాబట్టి CH2 అని వచ్చింది. దేర్ ఆర్ ఓన్లీ 2 హైడ్రోజన్ ఆటమ్స్. సో సచ్ కాంపౌండ్స్ ఎగ్జిస్టెన్స్ అట్ రెగ్యులర్ టెంపరేచర్ ఆర్ రూమ్ టెంపరేచర్ ఇన్ స్టాండర్డ్ స్టేట్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే స్టేబుల్ స్టేట్గా మాత్రం ఇలాంటి కాంపౌండ్స్ ఎక్కడ కూడా మీకు ఎగ్జిస్ట్ అవ్వవు. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కాంపౌండ్ కనుక స్టార్ట్ అవ్వాలంటే నెక్స్ట్ లెవెల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ లెవెల్ ఎవరంటే C2 కనుక తీసుకున్నాం అనుకోండి, C2H2 n×2 అంటే ఎంత అయింది 4. సో దెన్ యూ హ్యావ్ టు కాల్ దిస్ వన్ యూ హ్యావ్ టు టేక్ ద కాంపౌండ్ యాజ్ C2H4. నెక్స్ట్ కాంపౌండ్ కావాలి అంటే C3H6. సార్ దీని పేరేంటి, ఈథీన్. దీని పేరేంటి, ప్రోపీన్. ఇస్ దట్ క్లియర్? అదే ఈ ప్లేస్లో కనుక మనం వచ్చాం అనుకోండి, ఎవరండి CnH2n-2 అనే కాంపౌండ్ దగ్గరికి వచ్చినట్లయితే ఇందులో కూడా n=1 అనే దాంతో పాసిబుల్ అవ్వదు. ఎందుకు పాసిబుల్ అవ్వదు n=1 అనేటువంటిది? సపోజ్ ఇఫ్ యూ పుట్ n=1 దెన్ H బికమ్స్ 0. అంటే ఏమవుతుందండి, C0 అదే C1 ఆ పక్కన H2n-2. H2n-2 అంటే 2 × 1, 2 2 is 0. దెన్ యూ విల్ గెట్ ఓన్లీ C. అదేంటి సార్, C అనేది ఉంటుంది కదా మన కాంపౌండ్ అనేది. కార్బన్ అంటే జస్ట్ C అనే కదా రాస్తాం. మీరు లేదంటారు ఏంటంటే వీ స్టార్టెడ్ ది లెసన్ హైడ్రోకార్బన్స్. దట్ మీన్స్ ద కాంపౌండ్ మస్ట్ కంటైన్ బోత్ ద ఎలిమెంట్స్. హైడ్రోజన్ ఉండాలి, కార్బన్ ఉండాలి. మరి ఇందులో కార్బన్ ప్రెసెంట్ అయింది, బాగానే ఉంది, బట్ హైడ్రోజన్ లేదు. కాబట్టి మనం ఆల్కైన్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్కి ఎవరిని తీసుకోలేము అని అంటే దీని యొక్క C1 అనే దాంతో తీసుకోలేము. ఇస్ దట్ క్లియర్? దెన్ యూ గో టు 2. దెన్ యూ విల్ గెట్ C2. దీని పక్కన 2 వేసాం అనుకోండి, 2 × 2 4, 4 - 2 is 2. దెన్ యూ విల్ గెట్ ఎ కాంపౌండ్ C2H2. కాంపౌండ్ ఏంటండి, C2H2. అదేంటి సార్, మరి అలా అయితే ఒక కార్బన్కి 4 బాండ్స్ ఇక్కడ కూడా రావట్లేదు కదా? వస్తాయి, చూపిస్తాను ఎలా వస్తాయి అన్నది. ఓకేనండి. C2H2 అనే దాని యొక్క పేరు ఏంటంటే ఎథైన్. అంటే నెక్స్ట్ కాంపౌండ్ కనుక వెళ్ళినట్లయితే ఇది C3 అవుతుంది. 3 కనుక పెట్టినట్లయితే 3 × 2 6, 6 - 2 is 4. C3H4 అవుతుంది. దీన్ని ప్రొపైన్ అన్న పేరుతో పిలుస్తాం. ఇస్ దట్ క్లియర్? సో ఇలా మనం కాంపౌండ్స్ రాసాం. సార్ సింగిల్ బాండ్స్ అంటున్నారు, డబుల్ బాండ్స్ అంటున్నారు, ఏంటి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ బోర్డు మీద చూపిస్తాను చూడండి. సపోజ్ మీరు ఇలా ఒక కాంపౌండ్ తీసుకున్నారు. ఏ కాంపౌండ్ తీసుకున్నారంటే ఫస్ట్ తీసుకున్నటువంటి CH4 అనే కాంపౌండ్ తీసుకున్నారు. CH4 అనేటువంటి కాంపౌండ్ ఎవరికి సంబంధించినటువంటిది, ఆల్కేన్కి సంబంధించినటువంటిది కదండి. ఆల్కేన్లో ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకున్నాం మనం, CH4 అని తీసుకున్నాం. దీని యొక్క స్ట్రక్చర్ వేయండి అన్నారు అనుకో, ముందుగా దీని యొక్క పేరు రాస్తాను. ఏంటి దీని పేరు అంటే మీథేన్. దీని యొక్క స్ట్రక్చర్ వేయండి అంటే ఇదిగోండి, ఇది దీని యొక్క స్ట్రక్చర్. 4 సిగ్మా బాండ్సే ఉంటాయి, ఎక్కడా కూడా మనకి పై బాండ్స్ అనేవి ఉండవు. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ దీనిలోని ఇంకో కాంపౌండ్ తీసుకున్నాం. ఎవరంటే సపోజ్ నేను దీన్ని ఏ అనుకున్నాను అనుకోండి, బి అనే కాంపౌండ్ ఎవరిని తీసుకున్నారండి, C2H6 అనే కాంపౌండ్ని తీసుకున్నారు. అంటే ఎవరు వీరు, ఈథేన్ అనే దాన్ని తీసుకున్నారు. ఈథేన్ అన్న మాలిక్యూల్ రాయాలంటే ఇలా ఒక కార్బన్, ఇలా ఒక కార్బన్, 2 కార్బన్స్ ఉన్నాయి. 2 కార్బన్స్ మధ్యలో ముందు ఒక సింగిల్ బాండ్ పెట్టాలి.
2 కార్బన్స్ ఒక సిగ్మా బాండ్తో కనెక్ట్ అయినట్టుగా చూపించాలి. అది ఎందులోనైనా కానీ ఆల్కీన్ అయినా ఆల్కైన్ అయినా దేనిలోనైనా కానీ చూపించాలి. చూపించిన తర్వాత ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయండి ఈ ప్లేస్లో? 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. కాబట్టి ఈక్వల్గా షేర్ చేసేయండి. సో ఇది దీని యొక్క స్ట్రక్చర్. అంటే మనం ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడామండి? ఆల్కేన్ గురించి మాట్లాడాం. అదే ఆల్కీన్ యొక్క స్ట్రక్చర్ కనుక వచ్చినట్లయితే ఇదిగోండి, ఇది ఆల్కీన్. ఆల్కీన్ అనే దాని యొక్క స్ట్రక్చర్. ఆల్కీన్ అన్నటువంటి దానికి ఫార్ములా ఏంటండి? CnH2n. ఇక్కడ కూడా ఫార్ములా రాసేసుకుందాం. CnH2n+2 అదని రాసాం. సో ఇది ఆల్కీన్. ఆల్కీన్ యొక్క ఫార్ములా CnH2n. 2 నెంబర్ n = 2 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కాంపౌండ్ అనేటటువంటిది. అలాంటప్పుడు మనం దీన్ని ఎలా రాస్తాం? C2H4. ఇదిగోండి ఇక్కడ రాసాం కదండి కాంపౌండ్. నెక్స్ట్ బోర్డులో రాసాం కదా C2H4 అనే కాంపౌండ్. C2H4 అంటే కాంపౌండ్ పేరు ఏంటి అన్నాం? ఈథీన్ అని చెప్పేసి మాట్లాడాం. ఈథీన్ యొక్క స్ట్రక్చర్ వేయాలి అన్నప్పుడు ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మనకి? 2 కార్బన్స్ ఉన్నాయి కదండి. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ముందుగా ఏం చేయాలి మనం? సికి మధ్యలో ఒక సింగిల్ బాండ్ వేయాలి. వేసిన తర్వాత హైడ్రోజన్స్ని సర్దేసాయి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఈ ప్లేస్లో? 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. 4 హైడ్రోజన్స్ ఉంటే దాన్ని ఎలా చేయొచ్చు? ఇదిగో ఇలా ఒక హెచ్, ఇలా ఒక హెచ్, ఇలా ఒక హెచ్, ఇలా ఒక హెచ్. కానీ ఇక్కడ ఫండమెంటల్గా ఒక ప్రిన్సిపల్ మనం ఫాలో అవ్వట్లేదు. ఏంటి అంటే కార్బన్కి 4 బంధాలు రావాలి కదండి, 4 బాండ్స్ రావాలన్నాం. ఇప్పుడు ఈ కార్బన్ కనుక చూస్తే 1 2 3 3 బాండ్స్ వచ్చినాయి. ఈ కార్బన్ కనుక చూస్తే 1 2 3 3 బాండ్స్ వచ్చినాయి. సో హౌ కెన్ యూ సాటిస్ఫై ది 4 వ్యాలెన్సీ ఆఫ్ దట్ కార్బన్? ఎలా సాటిస్ఫై చేస్తావు అంటే సింప్లీ యూ కెన్ పుట్ అనదర్ బాండ్ హియర్. ఇందులో ఒక బాండ్ పెడితే ఏంటి? ఇప్పుడు 1 2 3 4 బాండ్స్ సరిపోయినాయి. మరలా 1 2 3 4 4 బాండ్స్ సరిపోయినాయి. ఇస్ దట్ క్లియర్? సార్ ఇదేంటంటే మధ్యలో బాండ్ వేసి రెండింటికి షేర్ చేస్తారంటే బాండ్ అంటే ఏంటి? 2 ఆటమ్స్ మధ్యలో ఫార్మ్ అయితే బాండ్. సో దీంట్లో దీని యొక్క ఎలక్ట్రాన్ రెండు ఉంటాయి కాబట్టి ఆ బాండ్ రెండింటికి చెందినటువంటిది. మరి ఇక్కడ కూడా అలా క్యాలిక్యులేట్ చేస్తాం. హైడ్రోజన్కి కార్బన్కి రెండింటికి చెందినటువంటిది ఈ బాండ్. సో ఇప్పుడు మనకి ఏం ఏర్పడింది? ఇటువంటి మాలిక్యూల్ ఏర్పడింది. సపోజ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ మాలిక్యూల్, ఈ అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ కంటైన్స్ 1 pi బాండ్. ఇట్ కంటైన్స్ 1 pi బాండ్. రిమైనింగ్ ఆల్ ఆర్ సిగ్మా బాండ్స్. ఇలా మనం మాట్లాడుకున్నప్పుడు ఏమన్నాం? అన్నీ కూడా డబుల్ బాండ్స్ ఉండాలని ఏం లేదు. సింగిల్ బాండ్స్ ఉంటాయి, డబుల్ బాండ్స్ ఉంటాయి కాంపౌండ్లో. బట్ దట్ మాలిక్యూల్ మస్ట్ కంటైన్ డబుల్ బాండ్. దాంట్లో డబుల్ బాండ్ ప్రెజెంట్ అయి ఉండాలి. డబుల్ బాండ్ అని నేను జనరల్ లాంగ్వేజ్లో అంటున్నాను. మీరు కరెక్ట్గా కనుక దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ మస్ట్ కంటైన్ 1 pi బాండ్. దాంట్లో అది ఒక పై బాండ్ని కలిగి ఉండాలి. ఇస్ దట్ క్లియర్? సో అదేవిధంగా మనం ఇంకో మాలిక్యూల్ రాసాం. ఏం రాసామండి? C3H6 అని రాసాం. దీని పేరు ఏం పెట్టామండి? ప్రోపీన్. ప్రోపీన్ మాలిక్యూల్ తీసుకున్నాం. ఈ ప్రోపీన్ మాలిక్యూల్ తీసుకుంటే ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి? 3 కార్బన్స్ ఉన్నాయి. మొట్టమొదటిగా మీరు ఏం చేయాలి? అలా 3 కార్బన్స్ రాసిన తర్వాత ఏం చేయాలి? దీన్ని మనం H6 దీంట్లో మనం సాటిస్ఫై చేయాలి. H6ని సాటిస్ఫై చేయాలంటే ఇక్కడొక 2 హైడ్రోజన్లు, ఇక్కడొక 2 హైడ్రోజన్లు, ఇక్కడొక 2 హైడ్రోజన్లు. ఎన్ని అయినాయండి? మొత్తం 6 హైడ్రోజన్స్ అయినాయి. ఇప్పుడు బాండ్స్ సరిపోయినాయా లేదా నేను చెక్ చేస్తున్నాను. బాండ్స్ సరిపోయినాయా లేదా నేను చెక్ చేసేటప్పుడు ఈ మాలిక్యూల్లో 1 2 3 అయింది కాబట్టి ఇక్కడ 4, ఇక్కడ 1 2 3 4 సరిపోయింది. ఈ ప్లేస్లో 1 2 3 వచ్చింది కదా. ఇప్పుడు నేనేం చేస్తాను? ఈ ప్లేస్లో ఇక్కడ కూడా డబుల్ బాండ్ పెట్టాను అనుకున్నాను కాసేపు. అక్కడ కూడా డబుల్ బాండ్ ఇచ్చాను. ఇస్తే ఎందుకంటే నేను ఇలా డబుల్ బాండ్ ఇచ్చాను? 1 2 3 4 సరిపోయింది అనుకున్నా. మరి ఇక్కడ ఏమైంది? అప్పుడు కార్బన్కి 1 2 3 4 5 6 వచ్చేసింది. కాబట్టి ఈ రకంగా మనం స్ట్రక్చర్ వేయటం అనేది తప్పు అవుతుంది. ఏంటి తప్పు అవుతుంది? అన్ని డబుల్ బాండ్స్ దాంట్లో కనుక పెట్టినట్లయితే మనం మాలిక్యూల్ని సాటిస్ఫై చేయలేము. అప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ని మనం ఎలా వేయాలి? సరిపోయే విధంగా కావాలంటే ఒక డబుల్ బాండే ఉండాలి. హైడ్రోజన్స్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందండి? సో ఇప్పుడు నేను వేస్తాను చూడండి. ఈ మాలిక్యూల్ని ఎలా వేస్తున్నాను? సింగిల్ బాండ్ సి పైన చేసినటువంటి దానివల్ల మనకు తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక డబుల్ బాండే ఉండాలని అనుకున్నాము.
సో ఇప్పుడు ఇక్కడ అంటే ఒక డబుల్ బాండే ఉన్నట్లయితేనే మాలిక్యూల్ మనం వేయగలము. రిమైనింగ్ వాటన్నిటిని దేంతో ఫిల్ చేద్దాము, హైడ్రోజన్స్తో ఫిల్ చేసి చూద్దాం, వస్తుందో లేదో చూద్దాం. హెచ్ హెచ్ హెచ్, ఇక్కడ 1 2 3 బాండ్స్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఓన్లీ ఒక హెచ్ వేశాను. ఇక్కడ 2 బాండ్స్ ఫిల్అప్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఇలాగా 2 హెచ్లు వేశాను. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ని కౌంట్ చేయి. 1 2 3 4 5 6 సరిపోయిందా? సరిపోయింది కదండి. ఇప్పుడు 4 బాండ్స్ వచ్చినాయి లేవు చూడు కార్బన్కి. ఇదిగో 1 2 3 4 ఈ కార్బన్కి, 1 2 3 4 ఈ కార్బన్కి, 1 2 3 4 ఈ కార్బన్కి. సో మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇట్ కంటైన్స్ ఓన్లీ 1 పై బాండ్. ఈ మాలిక్యూల్లో ఒక పై బాండే ఉంది, మిగతావన్నీ కూడా సింగిల్ బాండ్స్ ఉన్నాయి. ఈవెన్ దో మాలిక్యూల్ కంటైన్స్ ఓన్లీ 1 పై బాండ్, దెన్ యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ ఆల్కీన్. దీన్ని ఆల్కీన్ అని పిలవాలి. సపోజ్ ఇఫ్ ది మాలిక్యూల్ కంటైన్స్ ఓన్లీ కార్బన్స్ అండ్ హైడ్రోజన్స్. I think it is clear. Let us move to the next one. ఇది ఆల్కైన్. దీని యొక్క ఫార్ములా ఏం రాసాం మనం, CnH2n-2 అని రాసాం. ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకున్నాడు దీంట్లో తీసుకునేటప్పుడు, సపోజ్ దీన్ని కూడా ఏబి అని పెడదామా, లేదా ఏబి పెట్టాం కాబట్టి ఇది సి, ఇది డి, ఇది ఈ అనుకో మాలిక్యూల్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ రాసుకున్న మాలిక్యూల్ ఎవరు, C2H2 ఫస్ట్ మాలిక్యూల్. దీని యొక్క పేరు ఏమని రాసామండి మనం, ఇథైన్ అని రాసాం దీని యొక్క పేరు. నౌ లెట్ us try to write the molecular structure of this ethane molecule. Not molecular structure, the arrangement of atoms, representation ఎలా ఉన్నది ఒకసారి చూద్దాం. ఇందులో కనుక చూసినట్లయితే 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. సో 2 కార్బన్ ఆటమ్స్కి మధ్యలో ఒక సింగిల్ బాండ్ పెట్టాను. 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇదిగో ఇటు ఒక హైడ్రోజన్ ఆటము, ఇటు ఒక హైడ్రోజన్ ఆటం పెట్టాను. ఇప్పుడు కార్బన్ యొక్క వ్యాలెన్సీని నువ్వు సాటిస్ఫై చేయాలి. ఎలా సాటిస్ఫై చేస్తావు, కార్బన్ యొక్క వ్యాలెన్సీని 4 రావాలి. 4 రావాలి కాబట్టి ఏం చేశాను, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఒక పై బాండ్ పెట్టాను. అలా చేస్తే 1 2 3 వచ్చాయి. ఇంకొక పై బాండ్ పెట్టాను, 1 2 3 4 వచ్చాయి. వచ్చాయా 4? కాబట్టి దీనికి సాటిస్ఫై అయ్యింది. సపోజ్ ఈ ప్లేస్లోకి వచ్చామనుకో, ఇక్కడ కార్బన్ ఉంది కదా, 1 2 3 4 బాండ్స్ ఈ ప్లేస్లో నీకు సాటిస్ఫై అయ్యాయి. సో ఇలా ఈ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఈ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉన్నప్పుడు దీనిలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది సిగ్మా బాండ్, ఇది ఒక పై బాండ్, ఇది ఒక పై బాండ్. సో ది మాలిక్యూల్ కంటైన్స్ 2 పై బాండ్స్. దీనిలో 2 పై బాండ్స్ ఉన్నాయి. సో ఆల్కైన్స్ అంటే ఏంటి, దోస్ ఆర్ ది అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ విచ్ కంటైన్ ట్రిపుల్ బాండ్, జనరల్ డెఫినేషన్. లేదా those are the unsaturated hydrocarbons which contains 2 pi bonds in the parent chain. సార్ ఇప్పుడు 2 పై బాండ్స్ అని నేను మాట్లాడితే ఇక్కడ ఒక పై బాండ్ అక్కడ ఒక పై బాండ్ అవ్వచ్చు కదా, అందుకనే గొడవ లేకుండా మనం ట్రిపుల్ బాండ్ అని మాట్లాడేస్తాం అనమాట. దాన్ని అని చెప్పింది. సో ఇఫ్ ది పేరెంట్ చైన్ కాంపౌండ్ ఆఫ్ ఏ హైడ్రోకార్బన్ కంటైన్స్ ట్రిపుల్ బాండ్ ఇన్ ఇట్, దెన్ యూ హ్యావ్ టు కాల్ దట్ వన్ యాజ్ ఆల్కైన్. దాన్ని ఆల్కైన్ అన్న పేరుతో పిలవాలి. ఇస్ దట్ క్లియర్? దీని తర్వాత మాలిక్యూల్ కూడా ఒకటి రాసాం. ఎవరండి ఆ మాలిక్యూల్, C3H4 అదండి మాలిక్యూల్. దీని పేరు ఏమని పెట్టాం, ప్రొపైన్ అని పేరు పెట్టాం. సో దెన్ వాట్ ఈస్ దిస్ ప్రొపైన్, హౌ డూ యూ రైట్ ది స్ట్రక్చర్ ఆఫ్ దిస్ ప్రొపైన్? ఇప్పుడు నేను చేస్తుంటాను ఇక్కడ, నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు సబ్జెక్ట్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని కార్బన్స్ వేయాలి, 3 కార్బన్స్ వేయాలి. 1 2 3 కార్బన్స్ వేయాలి. 3 కార్బన్స్ వేసిన తర్వాత 4 హైడ్రోజన్లు నువ్వు సర్దాలి. 4 హైడ్రోజన్లు ఇలా సర్దేస్తున్నాను, సమానంగా సర్దామని. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 ఇలా పెట్టాను. ఇక్కడ 2 బాండ్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ 2 వేసాను బాండ్స్. ఏమైంది, 1 2 3 4 సరిపోయింది కదండి. ఇది ఒక బాండ్, ఇది ఒక 2, ఇది 3, ఇది 4. ఈ కార్బన్కి సరిపోయింది. ఈ కార్బన్కి ఏమైంది, 1 2 3 4 5 బాండ్స్ రాకూడదు కార్బన్కి. కాబట్టి నేను ఇలా కనుక వేస్తే ఇది తప్పు అవుతుంది. మరి ఎలా వేయాలండి, ఎలా వేయాలి అంటే 2 ట్రిపుల్ బాండ్స్ కానీ ఇలా కానీ వేయకూడదు. అంటే హైడ్రోజన్ పొజిషన్స్లో ఎక్కడో మిస్టేక్ ఉంది కదండి. అందుకని హైడ్రోజన్ పొజిషన్ మారుస్తాను. ఎలా మారుస్తాను, సి సింగిల్ బాండ్ సి, ట్రిపుల్ బాండ్ సి ఇలా తీసుకొని ఈ మధ్యలో వేసిన హైడ్రోజన్ తీసేసి దీని దగ్గర పెడతా. ఇందాక ఆల్రెడీ ఇక్కడ హైడ్రోజన్ ఉంది,
ఇప్పుడు నేను కొత్తగా ఇక్కడ ఒక హైడ్రోజన్ పెట్టాను. ఇప్పుడు దీన్ని కౌంట్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ హెచ్ ఉంది అనుకోండి. 1 2 3 4 సరిపోయింది. దీనికి కార్బన్కి సరిపోయింది. ఇక్కడ కార్బన్కి 1 2 3 4 సరిపోయిందా సరిపోలేదా? అక్కడ కూడా సరిపోయింది. ఇక్కడ చూడు 1 2 3. ఇక్కడ మనకు రావాల్సిన ఏంటంటే 4 హైడ్రోజన్స్ కదా. మనం దానికి 2 2 వేస్తున్నాం, 3 వేస్తున్నాం. సో ఇది 4th హైడ్రోజన్. సో నౌ ది మాలిక్యూల్ ఈజ్ సాటిస్ఫైడ్. 1 2 3 4 హైడ్రోజన్ ఆటమ్స్ రావాలి కాబట్టి ఆ ప్లేస్లో సరిపోయింది. మళ్ళీ అదే విధంగా కనుక చూసినట్లయితే ఈ కార్బన్కి 1 2 1 2 3 4 బాండ్స్ సరిపోయాయి. ఈ కార్బన్కి చూస్తే 1 2 3 4 బాండ్స్ సరిపోయినాయి. ఈ కార్బన్కి చూస్తే 1 2 3 4 బాండ్స్ సరిపోయినాయి. సో దిస్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఈజ్ కరెక్ట్. సపోజ్ ఈ మాలిక్యులర్ స్ట్రక్చర్ని కనుక మనం చూసినట్లయితే ఈ మాలిక్యులర్ స్ట్రక్చర్లో ట్రిపుల్ బాండ్ ఉంది, దాంతోపాటు సింగిల్ బాండ్స్ కూడా ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో ఆ కాంపౌండ్ హైడ్రోకార్బన్ కనుక ట్రిపుల్ బాండ్ కనుక కలిగి ఉన్నట్లయితే దాన్ని ఏమైనా పిలుస్తారంటే ఆల్కైన్ అన్న పేరుతో పిలుస్తారు. ఇస్ ద క్లియర్? వీటిని మీకు క్వశ్చన్గా అడుగుతున్నారు అనుకోండి, ఏదైనా ఒక చిన్న బిట్ మోడల్లో అడగాలనుకోండి, ఆ బిట్ మోడల్లో ఏం చేస్తారు అంటే స్ట్రక్చర్ మీరు వేయగలరన్న ఉద్దేశంతో సింపుల్గా ఇలా అడుగుతారు. సపోజ్ నేను ఇలా అన్నాను, ఈథైన్ మాలిక్యూల్ ఇలా అడిగాను క్వశ్చన్, హౌ మెనీ పై అండ్ సిగ్మా బాండ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఈథైన్ మాలిక్యూల్? క్వశ్చన్ మార్క్. ఈథైన్ మాలిక్యూల్లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి, ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు అనుకోండి, దెన్ హౌ కెన్ యూ సే? అప్పుడు ఖచ్చితంగా మనం స్ట్రక్చర్ చూసుకోవాలి. ఈథైన్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది ఊహించి మనం వేసుకోవాలి ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం. లేదు ఇక్కడ చూస్తే డైరెక్ట్గా నీకు ఈ ప్లేస్లో ఈథైన్ మాలిక్యూల్ ఉంది అంటే సి అనే ఎగ్జాంపుల్లో నీకు ఈథైన్ మాలిక్యూల్ కనబడుతుంది. దానిలో కౌంట్ చేసి 1 2 3 4 5 సిగ్మా బాండ్స్ ఉన్నాయి, ఒక పై బాండ్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఎవరంటే 1 పై బాండ్ అండ్ 5 సిగ్మా బాండ్స్. I think I am clear. Thanks for watching till the end. Thank you.